పరితనం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఏమన్నా పొరపాటును కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందలేవు. అర్థమవుతుందా? అందుకనే మీకు చాలాసార్లు చెప్తా ఉంటా, నిద్రని చంపడం నేర్చుకోండి. ఎప్పటికైనా మనిషి అన్న నిద్రపోవాలి, పోకుండా ఉండకూడదు, నిద్రపోవాలి. మరి ఈ రోజుల్లో ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. ఉచిత సలహాలు 8 గంటలు చెప్పొచ్చుగా ఆరోగ్య సూత్రాలు. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి, నిద్రపోవాలి, నిద్రపోవాలి. సరే, నిద్రపోయినోడు చావడంలే ఎక్కడ చూస్తున్నారు? నిద్రపోయాడు సరిపోవడం లేదా? రోజుకి 8 గంటలు నిద్రపోయినోడు చచ్చిపోతున్నాడు, 3 గంటలు నిద్రపోయినోడు కూడా చచ్చిపోతూనే ఉన్నాడు. బైబిల్లో చెప్పాల రోజుకి 8 గంటలు నిద్రపోమ్మని. అర్థమవుతుందా? నిద్రపోవాలి. అలసట వచ్చిందా? నిద్రపో. బాగలేదా? నిద్రపో, తప్పులేదు. ఆరోగ్యం బాగుండి, అంతా బాగుండి, చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉండి ఏమండి బాగలేదు, బాగలేదు, బాగలేదు. అరే పనికి పోరా, బాగలేదు. ఉద్యోగానికి పోరా, బాగలేదు. ఏదో ఒక పని చూసుకోరా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏంది అది? ఇంకేమవుతుంది? వండి పెడితే తిని నిద్రపోవడం తెలుసునా? అది మాత్రం బాగా శాత అవుతుంది కదా కదండి. ఇంట్లో తల్లిదండ్రి, అరే వాళ్ళు పెద్ద వయసు వచ్చిందే, వాళ్ళు ఇప్పటికీ కష్టపడుతున్నారే, వాళ్ళు వండి పెట్టింది నేను తింటున్నానే అన్న ఆలోచన కూడా ఉండదన్నమాట. వాళ్ళు వండి పెడతానే ఉంటారు, తింటాడు, నిద్రపోతానే ఉంటాడు. తిరిగి రమ్మంటే ఊరంతా తిరిగి వస్తారు మళ్ళా. అర్థమవుతుందా? బైబిల్లో మీరు చూస్తారా? చూడండి, సామెతలు 19:24 చూడండి. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. 26:15 చదువమ్మా. సోమరి పాత్రలో కాదు, దాని కూడా పాత్ర ఉండదు. సోమరి అది చదవడం. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి వద్దకు దాని తిరిగి ఎత్తుట. చెయ్యి ముంచుతాడంట, చెయ్యి పెడతాడు. ఇది కొండ ఉందనుకోండి, గ్లాస్ తీసుకుంటాడు, తీసుకోకుండా ఉన్నాడు, నీళ్లు ముంచుతాడు. ఇప్పుడు నేను దీన్ని నోటికి తిరిగి ఎత్తడం కష్టమే, తీసుకోవడం కష్టమే, తాగడం కష్టమే, ఈ పైకి ఎత్తడం కష్టమే అంటే ఎంత సోమరుడు గమనించండి. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, సోమరితనానికి ఎప్పుడు చోటు ఇవ్వమాకండి. ఇప్పుడు యవనస్తులరా, దండం పెట్టి చెప్తా ఉన్నా, సోమరితనానికి ఎప్పుడు చోటు ఇవ్వమాకండి. దేవుడు నీకు ఏమండి తలాంతుని ఇచ్చాడు. ఇచ్చిన తలాంతు నువ్వేం చేయాలి అంటే కష్టపడి, ప్రయాసపడి, శ్రమపడి ఏమండి ఆ తలాంతుని నీ వ్యక్తిగత జీవితంలో సోమరిగా కాకుండా దాన్ని ఉపయోగించుకోవడం నువ్వు నేర్చుకోగలగాలి. దాన్ని గుర్తెరుగుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలాంతులు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. అది నీ సామర్థ్యాన్ని బట్టి నీకు, నా సామర్థ్యాన్ని బట్టి నాకు. ఇప్పుడు ఒకరికేమో ఒక ఉద్యోగం వస్తుంది, ఇంకొకరికేమో ఇంకొక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం నాకు కావాలి అని అంటే కుదరతుందా? నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు చేయి, నీకు ఇచ్చిన వ్యాపారం నువ్వు చేయి, నీకు ఇచ్చిన చేతి పని నువ్వు చేయి, నీకు ఇచ్చిన చిన్న పని అయినా సరే నువ్వు జాగ్రత్తగా చేయి. అర్థమవుతుందా? సామర్థ్యం నువ్వు ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, మీరు బైబిల్లో మీరు 26:14 చూడండి. మీ అందరికి తెలుసు కదా. 26:14 సామెతలు. ఏం చదవట్లేదు, కనిపించలేదా మీకు? అందరు చదవండి. ఉతకం మీద తలుపు తిరుగును. ఏడు తిరుగుతాడంటే వీడు
సోమరి ఏడ తిరుగుతాడంట. అంటే దానికి వీడికి తేడా ఏముండదు. ఉతక అంటే తలుపుకి ఏమంటారు? దిమ్మెలా ఏం మెసరే? తలుపులు తిరిగేదానికి ఏం పెడతారు? గొల్లాలా ఏ ఒకటి అనుకోండి మీ భాషలో. తలుపు తిరుగుతానే ఉంటుంది. నువ్వు ఇట్లాంటి ఇటు పోద్ది నువ్వు అలా పట్టుకుని ఎన్నిసార్లు అయినా తిరుగుతూనే ఉండి నేను తిరగనంటదా అందో. ఈ సోమరుడు కూడా అంతే. పడక మీద పడుకుంటాడు, ముందేమో కుడిపక్క బొరుతాడు, తర్వాత ఎడం పక్క బొరుతాడు. ఇంకా బొరుతా ఉండదే పని. అరే నిద్ర రాలేదు కదా, లేచి ప్రార్థన చేసుకుందాం. నిద్ర రాలేదు కదా, లేచి బైబిల్ చదువుకుందాం. నిద్ర రాలేదు కదా, ఏదో ఒక పని చేసుకుందాం అన్న ఆ ఆలోచన ఉండదన్నమాట. అదేమో దాని మీద ఉతక మీద తిరుగుతూ ఉంటుంది. ఈడేమో చెప్పండి పడక మీద తిరుగుతానే ఉంటుందన్నమాట. ఇక ఏమి ఉండదన్నమాట. చింత దిగులు ఇలాంటివి ఏముండవు. యేసు నామములో నిర్మూలమైపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనానికి మీరు చోటు ఇవ్వమాకండి. ఎప్పుడు చోటు ఇవ్వమాకండి. ఏ రోజు చోటు ఇవ్వమాకండి. చూడండి బైబిల్లో 12:27 చూడండి. అక్కడే సామెతల పుస్తకం 12:27. సోమరి పట్టుకొనుడు చురుకుగా ఉండుట. అందరనండి ఆ మాట. చురుకుగా ఉండుట అది పొందుకోవచ్చు కదా. ఏమండి అది లేదనుకో పొందుకోవచ్చు కదా. ఒకే రోజు కాదు, ఒక్కొక్క రోజు. ఏమండి ఒకరోజు ఒకటి సోమరితనం తొలగించుకుంటా చురుకుగా ఉండే భాగ్యం పొందుకోవచ్చు కదా. అర్థమవుతుందా? మన యేసయ్యను చూడండి, మనం గమనిస్తే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి, అర్ధరాత్రి, వేకుజామా, ఏ టైంలో చూడండి సోమరిగా ఉన్నాడా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. లూకా సువర్తమానం 13వ అధ్యాయం 32వ వచనం చూడండి. 31, 32 చూడండి. అందరూ చదవండి. వచ్చి బయలుదేరి పొమ్ము చెప్పగా చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఇదిగో జాగ్రత్త చూడండి, జాగ్రత్త గమనించి చదవండి. నేడును రేపును నేను దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులు స్వస్థపరచుచు నుండి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి ఆయన సోమరిగా ఉన్నాడా? చెప్పరామండి, ఉన్నాడా? నేడేం చేయాలో తెలుసు, రేపేం చేయాలో తెలుసు, తర్వాత రోజు చేయాలో కూడా ముందుగానే ప్రోగ్రాం చేసి పెట్టుకున్నాడు. ముందుగానే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఇప్పుడు ఎందుకులే అని అన్నాడా? నేడు చూడండి అన్నమాట. నేడు రేపు నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులు స్వస్థపరచుచు ఉండి 3వ దినం ఏం చేయాలి? నేడు రేపు నా పనిది. 3వ దినం ఏది? సంపూర్ణ సిద్ధి పొందాలి. ఆయన సోమరిగా లేడు. ఎప్పుడు సోమర్తనానికి చోటు లేదు ప్రియమైన వాళ్ళరా. కనుక మనం ఆరాధన చేస్తున్న యేసయ్య సోమరుడు కాదు. ఆయన సోమరుడు అయితే మనం సోమరులం కావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే సోమరుడు కాబట్టి సోమరులు ఉన్నారని. ఆయన సోమరివాడు కాదు. ఆయన ఎప్పుడు ఏమండి చాతనైన కాడికి ప్రయాసపడతానే ఉన్నాడు. రోగులు వస్తే రోగులు స్వస్థపరుస్తున్నాడు.
ఎవరన్నా వస్తే వాళ్ళకి మేలు చేస్తూ ఉన్నాడు, సామెతలు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19 వచ్చి చూడండి. నిర్గమాకాండం 1:19. నిర్గమాకాండం 1:19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. అందరు మరలా చదవండి, మొత్తం చదవండి. ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు కారు, వారు ఎవరంటే వాళ్ళు మీరు నేను అని పెట్టుకోండి, లేకపోతే అక్కడ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారయ్యా. రాజుగారు మమ్మల్ని పిలిచి మమ్మల్ని వాయిస్తాం ఎందుకు బతకనిస్తున్నారు, ఎందుకు చంపేయలేదు అని మమ్మల్ని అడుగుతారు ఎందుకు? మనోళ్ళు ఎవరు తెలుసు? సోమరోళ్ళు. మన దేశంలో ఉండే స్త్రీలు సోమరోళ్ళు. వాళ్ళు ఎవరు తెలుసునా? హెబ్రీ స్త్రీలు ఎవరంట? చురుకైన వారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు మందిరం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని చురుకైన వారిగా మార్చును గాక. ఉండాలి. మందిరానికి వస్తే మందిరానికి వచ్చే ఆ విషయంలో నీకు ప్రతి విషయంలో చురుకుదనం ఉండాలి. నీకు దొన్నపోత మీద వర్షం పడినట్టుగా ఉండకూడదు. దొన్నపోత అనుకోండి, ఇటు అనుకుంటుందంటే ఇటు అనుకుంటుందంట, అంతే. ఎంత వర్షమైనా పడినా దాని తోక ఉంటుందా? అలా ఉండకూడదు. ఎప్పుడు చురుకుదనం ఉండాలి. నా ప్రభుటి కృప దయచేయును గాక. మీకు చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా ఏనండి. ఆడపిల్ల అన్న తర్వాత ఎన్ని గంటలకు లేయాలి? నోరు తెరవండి. ఎన్నిసార్లు చెప్పాను మీకు? చెప్పండి గట్టిగా. 6 గంటల తర్వాత పడుకుంటే మీ జీవితానికి మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఈ మాట డైరీలో రాసి పెట్టుకొని డేట్ కూడా వేసి పెట్టుకోండి కావాలంటే. తల్లులుగా ఉన్న మీరు పిల్లలకి అది నేర్పండి. సోమరులు చేయమాకండి. మా అమ్మాయిని కాలు కూడా కింద పెట్టనీయకుండా పెంచామండి, మా అమ్మాయిని బంగారపు బొమ్మలాగా చూసుకున్నామండి. కాకి పిల్ల కాకి ముద్దు. చెప్పండి. ఆడపిల్ల అన్న తర్వాత నీ ఇంట్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? ఆడుంటుంది. అర్థమైందా? ఆళ్ళకి ముద్దు కాదు. ఉదయాన్నే లేయాలి, ఓడవాలి, తుడుచుకోవాలి, కడుక్కోవాలి, తర్వాత తోమాలి, వండాలి, వార్చాలి, వడ్డించాలి, మళ్ళా కడుక్కోవాలి. అన్నీ ఉన్నాయి. నీ ఇంటి దగ్గర ఉన్నట్టు అక్కడ ఉంటే కుదరదు. సామెతల పుస్తకం తీయండి, 31 చూడండి. మీ అందరికి తెలుసు కదా. సామెతల పుస్తకం 31 తీసారా? ఆమె 15. ఆమె కొంచెం గట్టిగా చదవండి అమ్మ. యవనస్తులు కొంచెం చదవండి. యవనస్తులు చదువుతారు. చదవండి అమ్మ యవనస్తులు. ఆమె ఎప్పుడు? నీకు సూర్యోదయం ఎప్పుడు అమ్మా? మీకు సూర్యోదయం ఎప్పుడు? 7 గంటలకా? 8 గంటలకా? 9 గంటలకా? మహాసురుకైన వారు. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు? మహాసురుకైన వారు. మీకే తెలియాలా మీరు ఎట్టుంటారో. మీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కనుక నా మాటని దండం పెడతా. ఆ మాట చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి
ఆ, ఆ, ఆ. ఇక అవన్నీ చదువుకోండి, ఇంటికి పోయిన తర్వాత అధ్యాయమంతా చదువుకోండి, ఆ అధ్యాయమంతా చదవండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు సోమరులను ఆశీర్వదించడు. రాసి పెట్టుకోండి కావాలంటే. సోమరిగా బ్రతికే వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు. సోమరులను ఎప్పుడు పిలిచాడా? పేతురు ఎవరు? సోమరుడా? వాళ్ళ బాగు చేసి రాత్రి అంతా ప్రయాసపడి వాళ్ళ బాగు చేసుకుని వాళ్ళని పిలిచాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? సొంకపు మెట్టునొద్ద సొంకము వసూలు చేస్తున్నాడు. ఇంట్లో లేడు, ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, అతన్ని పిలిచాడు. దేవుడు బైబిల్లో పిలిచిన వాళ్ళందరినీ చూడండి కావాలంటే, వారిని ఆశీర్వదించాడు. సోమరులు కాదు పిలిచింది. అర్థమవుతుందా? దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత సోమరితనం ఉండకూడదు. దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత సోమరితనం ఉండకూడదు. దేవుడికి వ్యాపారం ఇచ్చాడు, సోమరితనం ఉండకూడదు. ఇచ్చిన దాన్ని డెవలప్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ వ్యాపారమా, ఈ ఉద్యోగమా, అర్థమవుతుందా? ఇదే 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 అనుకుంటా అలాగే అయిపోద్ది జీవితం, అలాగే అయిపోద్ది కుటుంబం కూడా అలాగే అయిపోతుంది. అది కాదు మనకు అవసరమైంది. ఇచ్చాడా, దాన్ని నువ్వేం చేయాలి? నువ్వు ఉండేది దానికి, గడిది కలిసిదానికా, తిని నిద్రపోయేదానికా? అవునా కదా? దేవుడు నీకు ఇచ్చాడండి. నీ మమ్మీ మీ డాడీ సంపాదించి చిన్న ఉద్యోగం నీకు వచ్చింది, చిన్న వ్యాపారం ఇచ్చాడు, నీ చేతిలో పెట్టాడు. దాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు డెవలప్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు డెవలప్ చేయి. నీకెందుకు ఇచ్చింది? నువ్వు డెవలప్ చేసుకున్నావని కదా. ఇప్పుడు యాకోబు ఉన్నాడు, నేను నా కుటుంబం కోసం ఎప్పుడు సంపాదించుకోవాలి అన్నాడా లేదా? మామా, ఇంతవరకు నీకు చేసి పెట్టడం సరిపోయింది, నీ గొర్రెగాడిని సరిపోయింది, నీ పిల్ల కోసం చేసి పెట్టడం సరిపోయింది. నాకు ఇప్పుడు కుటుంబం వచ్చింది, నాకు పిల్లలు వచ్చారు, వాళ్ళ కోసం నేను ఎప్పుడు సంపాదించాలి? నేను ఉండను ఇక్కడ, నేను వెళ్ళిపోతా. ఎందుకు వెళ్తావురా? నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? నా పిల్లలు ఉన్నారు కదా, నా కుటుంబం ఉంది కదా. మరి ఆ భారం, ఆ బాధ్యత వస్తుందా? మీకు ఇంకొక విషయం చూపిస్తాను చూడండి. 17-15 చూడండి. సమూయేలు మొదటి పుస్తకం, సమూయేలు మొదటి పుస్తకం 17-15. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు, నా వైపు చూడండి చాలు, తన తండ్రి గొర్రెలను మేపుచు. ఎన్ని గొర్రెలు, ఎంతమందా అని అంటే 28 చివరిలో చూడండి, 28వ వచనం చివరిలో, లేదా అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను, బాగా గమనించండి. ఇప్పుడు చూడండి, దావీదు గొర్రెల మందని మేపాడు. ఎంత మంద చెప్పండి? చిన్న మంద. ఎంతది? చిన్నది. ఇప్పుడు చిన్న మంద అని కాయడం మానేశాడా? మేపడం మానేశాడా? చెప్పరామండి, అర్థమవుతుందా? ఇప్పుడు చిన్న పని అని, చిన్న ఉద్యోగం అని నిర్లక్ష్యం చేస్తావా? ఇది చిన్న వ్యాపారం అని నిర్లక్ష్యం చేస్తావా? నా చదువు వేరు, నా టాలెంట్ వేరు. అర్థమవుతుందా? నా వంటి వాడు ఈ ఉద్యోగం చేస్తాడా, ఇలాంటి వాడు ఈ ఉద్యోగం చేస్తాడా అని అనుకుంటావా? అనుకోవచ్చా? ఆ దేవుడు నీకు ఇచ్చాడు చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో, చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో, చిన్న కుటుంబము పెద్ద కుటుంబం నీకు ఇచ్చాడు దేవుడు. దాన్ని నువ్వేం చేయాలి? డెవలప్ చేసుకోవాలి.
అంబానీ ఉన్నాడు, చనిపోయాడు. చనిపోతా ఇద్దరికి ఆస్తి సగం సగం ఇచ్చిపోయాడు. వాళ్ళు పాడు చేసుకున్నారా, డెవలప్ చేస్తున్నారా? అర్థమవుతుందా? చిన్నదే కాదనట్లే, డెవలప్ చేసుకో. పెద్దదే ఇంకా డెవలప్ చేయి. నేను చదివిన చదువు వేరు, ఈ ఉద్యోగం నేను చేయాలా, నేను బాను. ఆ ఉద్యోగానికి నేను బాను, ఆ వ్యాపారం నేను చేయను అంటే నష్టం ఎవరికి? వయసు అంతా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పుడు ఏం సంపాదిస్తావు? ఏం వ్యాపారం చేస్తావు? కుటుంబాన్ని ఏం కట్టుకుంటావు? ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడే ఆలోచన చేసుకో. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో సోమరితనానికి చోటే కష్టపడి ప్రయాసపడి డెవలప్ చేసుకోవాలి. 5 ఇచ్చాడా, మరి 5 సంపాదించు. 2 ఇచ్చాడా, 2 సంపాదించు. 1 ఇచ్చినాడు సోమరిగా ఉన్నాడు. చూడండి, యేసు నామములో సోమరితనం నిర్మూలమైపోవును గాక. హల్లెలూయా. చూడండి, ఏలీ కుమారులు మందిరంలో ఉన్నారు. పాస్టర్ పిల్లలు మందిరంలోనే ఉన్నారు. పాస్టర్ తర్వాత సేవ చేయాల్సిన భారం బాధ్యత ఎవరిదంటే వాళ్ళ పిల్లలది. అర్థమవుతుందా? ఏలీ పెద్ద ఆయన పాస్టర్, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వీళ్ళ తర్వాత వీళ్ళకి సేవ ఏమైనా వచ్చిందంటే రాలా, పాడు చేసుకున్నారు. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి చిన్న పిల్లవాడిని మందిరంలో పడేస్తే ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యి పరిచయం చేసుకుంటా నమ్మకంగా చిన్న పని ఏమండి మందిరం ఊడ్చుకుంటా, బూజు దులుపుకుంటా, దీపాలు వెలిగించుకుంటా, ఏమండి మందిరం జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? రోజులు బెరగ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏమండి దేవుని ఎదుట పరిచర్య చేస్తా ఏమండి వర్ధిల్లుతా ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు అని రాయబడింది. ఎదిగి ఎంతకు ఎదిగాడు తెలిసినా ఆ దేశానికే ప్రవక్తగా మారాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాస్టర్ గారి పిల్లలు ఏమైపోయారు? అది అంటారే పండిత పుత్ర పరమ సొంట అంటారు. చూడండి, తెలుసా? తండ్రి ఏమో పండితుడు, పుత్రులేమో సొంటలు. అలా మారిపోయారు. పాస్టర్ పెద్దోడు కాదనట్లే, ఆయన జీవితం అయిపోయింది. ఆయన పిల్లలు ఏమైనా బాగుపడ్డారా? ఆయన పిల్లలు ఏమైనా ఆయన తర్వాత స్థానంలోకి వచ్చారా అంటే రాలా. అక్కడ పరిచయం చేసింది, పేరు పొందింది, ప్రఖ్యాతులకు గాంచింది ఎవరంటే సమూయేలు. చిన్నవాడు, వాళ్ళకంటే వాళ్ళ కళ ముందు పెరిగినవాడు, వాళ్ళ కళ ముందు పరిచయకు వచ్చాడు. వాళ్ళ కళ ముందే ఏమంటే దీవించబడతానే ఉన్నాడు, ప్రవక్తగా మారాడు, గణపరచబడ్డాడు. అర్థమవుతుందా? దేవుని మందిరంలో అతను ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, ఆయన అక్కడే ఉండే చిన్నగా హల్లెలూయా ఆయనకి ఇచ్చిన తలాంతును ఉపయోగించుకుంటూ కష్టపడి డెవలప్ చేసుకుని దేవుడు ఏమైనా అంత స్థితిలో తీసుకొచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, అది నేనైనా సరే మీరైనా సరే మేము సేవ చేయాలి. ఇచ్చిన సేవని పాడు చేసుకొని ఏం చేయాలి? డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఒకేసారి ఏది జరగదు, ఏది రాదు. వస్తుందా? ఈరోజు విత్తనం ఎత్తి రేపు పొద్దున పంటకు వస్తావా? కొయ్యలేవు. ఇచ్చిన సేవను ఏం చేయాలి? డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుంది? సోమరిగా ఉండకూడదు ఎప్పుడు వ్యక్తిగత జీవితంలో. అది గుర్తుపెట్టుకుందురుగాక. హల్లెలూయా. రూతు చూడండి, నాకెందుకు ఈమెతో అనుకున్నదా? నయోమి గురించి అనుకున్నదా? ఈమె
ఊరు వేరు, ఈమె పద్ధతి వేరు, ఈమె ఆచారం వేరు అనుకున్నదా? అనుకోకుండా ఏమండి తన అత్తకి ఏం చేసిందంటే మేలు చేస్తా వచ్చింది. తనకిచ్చిన ఆ టాలెంట్ని తలంతను ఉపయోగించుకున్నది. మనం చూస్తే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆ చరిత్ర చూస్తే ఆమె తప్పకుండా ఆడు ఉంటుంది, ఆ చరిత్రలో ఉంటుంది. రూతు, హల్లెలూయా. మోయాబీయురాలైనప్పటికీ 10వ తరం వరకు దేవుని మందిరంలో ప్రవేశింపకూడని స్థితి కలిగినప్పటికీ ఆమె యేసయ్య జీవిత చరిత్రలో ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిని గుర్తెరగలగాలి. యెహోషువ ఉన్నాడు, పరిచర్య అప్పగించాడు. మోషే దగ్గర పరిచర్య చేస్తా ఉన్నాడు. పరిచర్య చేసి 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 తర్వాత రోజుల్లో నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అర్థమవుతుందా? అలాగా ఇదే నేను చేసేది. ఎలీషా ఉన్నాడు, ఏలియా చేతుల మీద ఏం చేశాడు? నీళ్లు పోస్తా ఉన్నాడంట. ఆయన పని ఏంటంటే ప్రతిరోజు నీళ్లు పోస్తా ఉండడమే. ఏలియా చేతుల మీద నిప్పులు పోయిలా, నీళ్లు పోస్తా ఉన్నాడు అంతే. ఏలియా తర్వాత ప్రవక్తగా తీర్చిబడింది ఎవరు? ఎలీషా. అర్థమవుతుందా? కనుక నువ్వు ఎప్పుడైనా సరే ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో సోమరిగా ఉండకూడదు. నీకు ఇచ్చిన తలాంతు ఉందా, దాన్ని నమ్మకంగా ఏమన్నా ప్రయాసపడాలి, కష్టపడాలి. ఎంతకైతే ప్రయాసపడతావో, ఎంతకైతే కష్టపడతావో ఆ ఫలితం నీ కళ్ళు చూసునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి. 25:25 మత్తయి సువార్తమానం 25:25. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు యజమానుడు చూసి, చెడ్డదాసుడా, కోయివాడను, ఎరుగుదువా? అట్లయితే నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తలపైకి ఎత్తండి. ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. 5వాడు 5 సంపాదించాడు, 2వాడు 2 సంపాదించాడు. 1వాడు మాత్రం ఏమంటున్నాడు తెలిసిన? అయ్యా, నేను భయపడ్డాను, భూమిలో దాచిపెట్టాను అన్నాడు. ఎందుకు భయపడ్డావురా, ఎందుకు భూమిలో దాచిపెట్టావురా అని అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ నీవెవరు తెలుసునా? విత్తని చోట కోయివాడు, చల్లని చోట అంత కఠినుడు అని నాకు తెలుసు. విత్తని చోటేమో కొయ్యాలనుకుంటావు, చల్లని చోటేమో కూర్చుకోవాలనుకుంటావు. అంత స్వభావం నీలో ఉందని నాకు తెలుసు కదా. నా స్వభావం నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని తీసుకుపోయి ఏం చేయాలి? నా యజమాను స్వభావం ఇది కదా, నేను తీసుకుపోయి అక్కడ రూపాయి పెడితే, ఈ తలాంతు పెడితే ఆయన వచ్చి వడ్డీతో సహా వసూలు చేస్తాడు అని నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వెందుకు చేయలేదు? అక్కడ పెట్టుంటే దాన్ని వసూలు చేసుకునేవాడిని కదా.